నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి విజ్ఞప్తులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. పెంటపాడు తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్. ఉమా రామలింగేశ్వర దేవాంగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దేవల మహర్షి జయంతి వేడుకలు. పాల్గొన్న టైలర్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ ఆకాశపు స్వామి. నిట్లో క్లిష్ట భౌగోళిక పరిస్థితులలో ఆధునిక సాంకేతికతో మౌలిక సదుపాయాలు అనే టాపిక్ పై నిర్వహించిన ఆన్లైన్ సెమినార్. సంజీవ్ నగర్ మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం బ్రహ్మం ఉద్యోగ విరమణ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న డివైఈఓ రామాంజనేయులు, ఎంఈఓలు. పౌర్ణమి సందర్భంగా పెంటపాడు గౌరమ్మ గుడిలో జరిగిన ప్రత్యేక పూజలు, అన్న సమారాధన. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల వేదిక కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా సమస్యల వేదిక కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ప్రజల నుండి మొత్తం 59 అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో పెన్షన్లు 51, ఇంజనీరింగ్ సెక్షన్ 4, పబ్లిక్ హెల్త్ 2, టిట్కో 1, మెప్మా డిపార్ట్మెంట్ 1 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ టి రవి సుధాకర్, మున్సిపల్ డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, శానిటరీ సూపర్వైజర్లు సోమేశ్వరరావు, రజని, అంగన్వాడీ సూపర్వైజర్ భవానీ, మెప్మా సీఎం సుధాకర్ పాల్గొన్నారు. ప్రతి సోమవారం మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నాయో అది మీరు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకున్న ఎడల మీకు ఇమీడియట్గా మా స్టాఫ్ను కూడా పంపించి గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి దాన్ని క్లియర్ చేసి మీకు మళ్ళీ ఎండార్స్మెంట్ ద్వారా రూపేణా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా కూడా కనుక్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే 36/2026 వరకు 2026-27 సంవత్సరం సంబంధించిన ట్యాక్స్ మీద వడ్డీ మినహాయింపు ఇవ్వడం జరిగింది. తదుపరి 1/7/2026 నుంచి మీకు వడ్డీ పడుతుంది. కనుక దయచేసి గమనించి ప్రజలందరూ కూడా మీరు చెల్లించవలసిన బకాయిలు తక్షణం చెల్లించి ఈ పురపాలక సంఘ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవుతారని కోరుకుంటూ పల్స్ పోలియో కార్యక్రమం నిన్న నిర్వహించడం జరిగింది. ఇంకా ఎక్కడైనా 1-2 ఎవరన్నా మర్చిపోవడం కానీ లేకపోతే ఊరు వెళ్ళడం కానీ ఊరు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కూడా వేయించవచ్చు. అది కూడా చేయకుండా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే ఈరోజు రేపు కూడా మీ ఇంటింటికి వస్తారు. వాళ్ళకి వివరాలు ఇచ్చి డ్రాప్ చేయించవలసిందిగా తెలియజేస్తున్నాం. సార్ అంటే ఎలక్షన్ ప్రాసెస్ ఇది జెన్యూనిటీ ఆఫ్ వాటర్ లిస్ట్ తయారు చేయడం కోసం ఈ కార్యక్రమం భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. ఈ అప్లికేషన్స్ సర్వ్ సంబంధించిన వాటర్ లిస్ట్ అప్లికేషన్స్ మీ ఇంటింటికి ఫామ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది కానీ మళ్ళీ తిరిగి ఫామ్స్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ కాలమ్స్ పూర్తి చేసి ఒకవేళ మీకు పూర్తి చేయడం రాకపోతే అక్కడ బిఎల్ఏ సహకారంతో అక్కడ స్టాఫ్ సహకారంతో చేసేసి ఇమ్మీడియట్ గా మీరు సచివాలయం సిబ్బందికి అందించవలసిందిగా కోరుతున్నాం. ఏంటంటే దాన్ని అంతటినీ కూడా ఆన్లైన్ చేసి డిజిటలైజేషన్ చేస్తారు. పెంటపాడు తహసీల్దార్గా సోమవారం వై రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ తహసీల్దార్గా పనిచేసిన సునీల్ కుమార్ తాడేపల్లిగూడెం బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో రవికుమార్ ఇక్కడికి వచ్చారు.
ఆయన మాట్లాడుతూ గతంలో తాను పెనుమంట్రావు, పెనుగొండ, భీమవరం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో పనిచేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ సమయాభావం లేకుండా పూర్తి చేస్తానన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానన్నారు. తొలుత ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. నా పేరు వై రవికుమార్. నేను తహసీల్దార్గా వెంటపడి తహసీల్దార్గా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. నేను గతంలో పెనుమంట్ర, పెనుగొండ, భీమవరం, అలాగే దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో పనిచేయడం జరిగింది. అలాగే ఎలక్షన్ సంబంధించి పిఠాపురం కాన్స్టిట్యున్సీ, గొల్లప్రోలు, అలాగే కృష్ణా జిల్లాలో పెడన కాన్స్టిట్యున్సీ, బంటిపల్లి మండలాల్లో కూడా నేను తహసీల్దార్గా చేశాను. ఈరోజే నేను ఇక్కడ చార్జ్ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ప్రయారిటీస్ అన్నీ కూడా ఇన్ టైంలో ప్రతిదీ కూడా కంప్లీట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం ఉమారామలింగేశ్వర దేవాంగుల సంఘం ఆధ్వర్యంలో దేవల మహర్షి జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆకాశపు నరసింహమూర్తి వీధి స్వామి టైలర్స్ నివాసం వద్ద నిర్వహించబడింది. దేవాంగుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవల మహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆశీస్సులు అందరికీ లభించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఏపీ టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి నిర్వాహకులను అభినందిస్తూ దేవాంగుల సమాజం ఐక్యతతో సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేవల మహర్షి ఆశీస్సులు సకల ప్రజలపై ఉండాలని కోరారు. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న ఈ దేవల మహర్షి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం చేసి ఆ దేవల మహర్షికి నివాళులు అర్పించి నడిపించడం జరిగింది. అదేవిధంగా ఆ శివుని పాలభాగం నుంచి ఉద్భవించి దేవాంగుల చేనేత నేతలకి వస్త్ర విద్యను అందించిన ఆ దేవాల మహర్షికి నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా దేవాంగులు టైలర్స్ ఈ దేవల మహర్షిని ముఖ్యంగా కొలుసుకుంటారు. అదేవిధంగా దేవల మహర్షి అందరికీ కూడా చాలా మంది వృత్తులు చేసుకునే వాళ్ళు దేవల మహర్షిని పూజం జరుగుతుంది. ముఖ్యంగా టైలర్స్ అలాగే దేవాంగులు చేనేత వర్గాలు కలిపి ఈ దేవల మహర్షిని చాలా కులదైవంగా భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం అందరికీ తెలుస్తుంది. ఇదే సందర్భంగా మన దేవాంగ కుల బాంధవులందరూ కూడా ఏకత్తుగా ముందుకు వెళ్తూ ఉద్యోగాలను, వ్యాపారాలను, అదేవిధంగా రాజకీయంగా కూడా దామాషా ప్రకారం మనకు రావాల్సిన సీట్లు మనం కోరుకొని దాని తగ్గ ఫలితాన్ని ఇది మనం పొందేలాగా ప్రతి ఒక్కరు కొంచెం పరిణతి చెందాలని చెప్పి కోరుకుంటూ మన జాతీయ దేవల మహర్షి వారి జయంతిని ఈరోజు ఘనంగా తాడేపల్లిగూడెం శ్రీ ఉమారామలింగేశ్వర ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలాగే మన ఐక్యతను ముందుకు తీసుకువెళ్ళాలని దేవాంగ బాంధవులందరూ కలిసికట్టుగా సంఘంలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని అందరికీ సేవాభావంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఏపీ నిట్లో సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సవాలుతో కూడిన భౌగోళిక పరిస్థితులలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యాధునిక సాధనాలు, పద్ధతులు అనే అంశంపై 10 రోజుల పాటు నిర్వహించనున్న ఆన్లైన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను సోమవారం ప్రారంభించారు. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహకారంతో నిట్ వరంగల్లోని ఈ ఐసిటి అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు, ఏపీ నిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, నిట్ వరంగల్ ఈ ఐసిటి అకాడమీ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ ఎస్ అనురాధ, ఏపీ నిట్ ఈ ఐసిటి అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ పులికిషోర్, ఏపీ నిట్ డిఎన్ ఫ్యాకల్టీ ఎఫ్ఎస్ డాక్టర్ జీవి రవికిరణ్ శాస్త్రి మాట్లాడారు. స్థానిక పాతూరు సంజీవ్ నగర్ ఈలి ఆంజనేయులు మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పుల్లేటికుర్తి బ్రహ్మం పదవీ విరమణ సన్మానం కార్యక్రమం సోమవారం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివైఈఓ రామాంజనేయులు, ఎంఈఓలు హనుమ, జ్యోతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులుగా బ్రహ్మం పాఠశాలను ఎంతో ముందుకు తీసుకెళ్లారన్నారు. పిల్లల అభివృద్ధికి నిరంతరం కృషి చేసేవారని కొనియాడారు. రిటైర్మెంట్ అయిన పిల్లలకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. పదవీ విరమణ అనంతరం సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పూర్వ విద్యార్థులు దాట్ల జగన్నాథరాజు, నేలం సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బ్రహ్మగారు స్తబ్దుగానే ఉన్నారు. ఎందుకనంటే ఈ రిటైర్మెంట్ అనేది మన ఉద్యోగ జీవితంలో ఒక భాగం మాత్రమే. దీనికి ఏ విధమైన ప్రత్యేకత లేదనేటువంటి ఆలోచనలో ఆయన ఉండి, అదేవిధంగా చివరి వరకు ఉండి మరి స్టాఫ్, పూర్వ విద్యార్థులు, మిగిలినటువంటి శ్రేయోభిలాషుల యొక్క ఒత్తిడి మేరకు ఒప్పుకున్నట్లుగా మన పెద్దలంతా కూడా తెలియజేస్తున్నారు. నాకు సారు కనీసం ఒక 20 years నుంచి పరిచయమే. ఆయన ఎంతవరకు ఉండాలో లిమిట్గా అంతవరకే ఉండాలి. అలానే ఎక్కువగా ఉండటం కానీ ఇదిగా కాకుండా ఎప్పుడు చిరునవ్వుతో పలకరించడం, ఎక్కడ కనిపించినా ఆయన హెడ్ మాస్టర్ కాకముందు కూడా మేము కలిసి స్పాట్కి వెళ్ళేవాళ్ళం. ఏలూరు చక్కగా మంచి విషయాలు చెప్పేవాడు. మేము ఆయన దగ్గర నేర్చుకునేవాళ్ళం. మంచి మంచి సలహాలు, సూచనలు చేసేవారు. అలాగే మరి ప్రధాన ఉపాధ్యాయులు అయిన తర్వాత కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల్లో ఒక మంచి ఉపాధ్యాయునిగా పేరు సంపాదించారు. ఎవరు మాట్లాడాలన్నా కానీ కూడా ఖచ్చితంగా మాస్టర్ గురించి చాలా పాజిటివ్గానే చెప్తారు. ఒక్క నెగిటివ్ మాట కూడా ఉండదు. జనరల్గా ఇలాంటి రిటైర్మెంట్ ఫంక్షన్స్కి వచ్చేటప్పటికి వ్యక్తిత్వం ఎలా ఉన్నా కానీ కూడా ఆ టైంకి ఖచ్చితంగా పొగడ్తలే ఉంటాయి. అవి కొన్ని వర్తించవచ్చు, కొన్ని వర్తించకపోవచ్చు. కానీ ఈరోజు సభలో మాత్రం బ్రహ్మం గారి గురించి చెప్పే ప్రతి మాట కూడా, ఎవరు మాట్లాడినా ప్రతి మాట కూడా కరెక్ట్, 100% కరెక్టే. హీస్ ఎ ప్రిన్సిపల్డ్ మ్యాన్, కమిట్మెంట్తో ఉన్నటువంటి వ్యక్తి, హంబుల్ పర్సన్, సింపుల్ మ్యాన్, మంచి అడ్మినిస్ట్రేటర్. అందరూ చెప్పినట్టుగా మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి ఉపాధ్యాయుడు. తర్వాత ఎంత సింపుల్ మ్యాన్ అంటే ఈవెన్ దో హీఈస్ ఎ గెస్టెడ్ హెడ్ మాస్టర్, ఎప్పుడు కూడా అది ఆ ప్రౌడ్ కానీ లేకపోతే ఆ డాంబికత్వం కానీ ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు. అందరి పట్ల చాలా చక్కగా మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ ఏదైతే మనకు హైయర్ అథారిటీస్ నుంచి ఏదైతే వస్తాయి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా 100% ఫుల్ఫిల్ చేశారు. స్వర్గీయ ఈలాంజనేయులు మున్సిపల్ సంజయ్ నగర్ హై స్కూల్ నందు ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు బ్రహ్మం గారు రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఒక రకంగా చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే బ్రహ్మం గారు రిటైర్మెంట్ మాకు తెలియదు. రోజు అన్నయ్య సత్యనారాయణ మేము పాటలో బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వస్తాం, మరి మీ బ్రహ్మం గారు రిటైర్మెంట్ తమ్ముడు అని చెప్తే ఎప్పుడన్నా అంటే అప్పుడు తెలుసుకుని ఫోన్ చేస్తే ఆయన చెప్పారు. ఆయనకి అయితే ఇష్టం లేదు ఈ ఫంక్షన్ చేయడం. బలవంతంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మేము ఒత్తిడి చేయడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నారు ఆయన. రెండోది ఏంటంటే ఆయన ఇలా జరగకుండా వెళ్ళిపోతే ఆ వెళ్తూ మాకు జీవితకాలం గుర్తుండిపోతాయి ఆయన ఎక్కడ కనపడినా కానీ. ఎందుకంటే మా స్కూల్లో పనిచేస్తూ ఇక్కడ రిటైర్మెంట్ అయిన మాస్టర్కి చిన్న సత్కారం కూడా చేసుకోకుండా వెళ్ళిపోతే ఆ వెళ్తూ మాకు ఉండిపోద్దని మేము బలవంతంగా ఒప్పించాం. ఆయనకి అయితే ఇష్టం లేదు ఈ ఫంక్షన్. కానీ ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి ఒక మంచి ఉపాధ్యాయులకి చిన్న సత్కారం అయినా చేయడం అది మా బాధ్యతగా భావించి బలవంతంగా ఒప్పించడం జరిగింది మాస్టర్ గారిని. మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాగే ప్రథమంగాను బ్రహ్మంగారు ఉన్నారు, ఆఖరిని కూడా బ్రహ్మంగారితోనే ముగుస్తున్నటువంటి పద్యం ఇది. ఆ పదాలకి అంటుకట్టినట్టు అచ్చంగా సరిపోయే వ్యక్తిత్వం గల వ్యక్తి మన బ్రహ్మం మాస్టారు. ఎందుకంటే ఆయనతో ఉన్న పరిచయం, ఆయనతో చేసిన ప్రయాణం అంత మంచి జ్ఞాపకాలను మాకు ఉంచింది. నేను ఇదే స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. 95, 96 10th అవుటింగ్ బ్యాచ్ మాది. మేము 8వ తరగతిలో ఉండగా సార్ ఇక్కడికి సైన్స్ టీచర్గా వచ్చారు. అప్పుడు కూడా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం మాస్టర్తో ఉంది. పెంటపాడు గౌరీశంకర ఆలయంలో ప్రతి నెల పౌర్ణమికి గౌరీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. దానిలో భాగంగా సోమవారం ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ఫలరసాలు, పాలు, పెరుగు, తేనె, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పంచహారతులు ఇచ్చారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని పారాయణం చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రతి నెల నిర్వహించే అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఈ వారం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గౌరీశంకర ఆలయం పునర్నిర్మాణం దగ్గర నుండి ప్రతి నెల పౌర్ణమి రోజున గౌరీ అమ్మవారికి విశేష ద్రవ్యములతో అభిషేకము, అర్చన, పూజ నిర్వహిస్తున్నామన్నారు.
భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అన్న వితరణకి ప్రతి నెల క్రమం తప్పకుండా భక్తులు చందాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు పురస్కరించుకుని ఈ అన్నదానానికి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ వారం అన్నదానానికి సహకరించిన దాతలకు గౌరీశంకర్ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మన గౌరీ అమ్మవారికి విశేష ద్రవ్యములతోటి అభిషేకములు, అర్చన, పంచహారతులు, పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి అన్నప్రసాద వితరణ జరిపించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా దాతలు నెలవారీ చందాలు ఇచ్చి ఈ అన్నదానాన్ని సహకరిస్తున్నారు. వీరితో పాటుగా పుట్టినరోజులు, పెండి రోజులు, శుభకార్యాలకు ఈ గుడి వద్దకు వచ్చి ఒకరోజు భోజనాలు పెట్టిస్తున్నారు. అలాగా ఎవరైనా పెట్టేదలుచుకుంటే కమిటీ వారిని సంప్రదించడం కోరుచున్నాం. వారిని, వారి కుటుంబాలను ఆ గౌరీ శంకరులు ఎలవేళలా చల్లగా చూసి ఈ పెంటపాడు ప్రాంతంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అన్నదానానికి ఇచ్చే సందాలు అన్నదాన నిమిత్తమే ఖర్చు చేయడం జరుగుతుంది. దీన్ని సపరేట్గా ఒక అకౌంట్ ఓపెన్ చేసి అన్నదాన అకౌంట్లో మీరు ఇచ్చే సందాలని జమ చేయడం జరుగుతుంది. దీని నిమిత్తమే ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి దాతలు మరింత విరాళాలు ఇచ్చి మరింత వైభవంగా ఈ అన్నదాన కార్యక్రమం సహకరించవలసిందిగా కోరుచున్నాం. మహాలక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నెలవారీ సమావేశం ట్రెజరర్ సిద్ధపత్తుల సూర్యనారాయణ నివాసం వద్ద నిర్వహించారు. నెలవారీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గున్నం నాగమోహన్ రావు, సెక్రటరీ ఆకుల బలరామకృష్ణ, ట్రెజరర్ సిద్ధపతుల సూర్యనారాయణ, నెడదవోలు వెంకట్రావు, రెడ్డి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడి ఈ రోజుకి 35 సంవత్సరాల పైన అయింది. ఎప్పుడో లేఅవుట్లు చేసినటువంటి ఏరియాలో సరైన రోడ్లు లేక, డ్రైనేజ్ వ్యవస్థ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ విషయమై ఒక నెల ముందు మన స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మెమోరాండం సమర్పించి రోడ్ల గురించి అడిగాము. ఆయన తప్పకుండా వేస్తామని చెప్పారు. కమిషనర్ గారికి పంపిస్తామని చెప్పారు. మాకు జనరల్ ఫండ్స్లో 70-80 వేల దాకా మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి. వీటితోటి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయడానికి 2-3 రోజుల్లో ప్రయత్నం చేస్తాం. మొక్కలు మేము 98 నుంచి పెంచుతున్నాం. చాలా మొక్కలు ఇప్పుడు పెరిగిన మొక్కలన్నీ మేము వేసిన మొక్కలే. ఈ ఇంకా ఏమైనా ప్యాచ్ వర్క్లో మొక్కలు పడే చోట ఉంటే మొక్కలు కూడా వేసి వాళ్ళు బాగా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. దీంతోపాటు పరిసరాల పరిశుద్ధ కార్యక్రమాలు ఒక టేకప్ చేద్దామని చూస్తున్నాం. ఎందుకంటే మేము చాలా చోట్లకి తిరిగి వచ్చాం. ఎక్కడ చూసినా చాలా చోట్ల క్లీన్ సిటీ ఇండోర్ ఈ రోజునే చూశాను నేను. ఇండోర్లో బిచ్చగాడ లేడు నెంబర్ 1 క్లీన్ సిటీ కింద అది డిక్లేర్ చేయబడింది. అలాగే మహాలక్ష్మీనగర్ను కూడా తాడేపల్లిగూడలో అభివృద్ధి చెందిన కాలనీగా ఏర్పాటు చేద్దామని, ఎక్కడ రోడ్డు మీద చెత్త వేయకుండా చూద్దామని మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి తరఫున, కమిషనర్ గారి తరఫున హామీ మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం టేకప్ చేసి పరిశుభ్రత బాగా ఉండేట్టుగా చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ విషయం మాకు కాలనీ వాళ్ళందరూ బాగా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి దైవాలు చేసుకుంటూ సభ్యులు కానీ, కాలనీ వాసులు కానీ అందరూ పూనుకొని అన్ని కార్యక్రమాలు, పండక్కి ముగ్గులు పోటీలు కానీ, వేరే కార్యక్రమాలు కానీ చేస్తున్నాము. అలాగే ముందు కూడా చేయాలని చెప్పేసి ప్రతి నెల ఒక నెల ఓ రోజు ఒక్కొక్క ఇంట్లో మీటింగ్ పెడుతూ ఉంటాము. ఇక్కడ కార్యక్రమాలన్నీ ఇలా బాగానే జరుగుతున్నాయి. అయితే రోడ్లు ఈ ఖాళీ స్థలాలు ఉండటం వల్ల తుప్పలు, పాములు, దోమలు ఎక్కువైపోయినాయి. వాటి గురించి మరి కమిషనర్ గారికి కూడా మళ్ళీ మేము సంవత్సరం ఇస్తాము. మరి ఇలా జరుగుతుంది కాబట్టి ఇది ఇంకా ముందు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ చెప్పాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఉదయం అమ్మవారికి వివిధ పళ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలు, ఆవు పాలతో అమ్మవారికి అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమం చేశారు. వెలవలపల్లి ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అభిషేక కార్యక్రమం చేశారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగమంజి, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తాడేపల్లిగూడెం ఎంఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన సునీల్ కుమార్ గ్రామదేవత బలసలమ్మ అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ బలసలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి పౌర్ణమి తిథి యందు కూడా ఆ అమ్మవారి మూల విరాట్కు చక్కగా పంచద్రవ్యాలతో, పంచామృతాలతోటి, వివిధమైనటువంటి ఫల రసాలతోటి, సుగంధ పరిమళ ద్రవ్యములతోటి, పసుపు, కుంకుమ ఇత్యాదిగా కలిగినటువంటి విశేష శక్తినిచ్చేటువంటి ఆ ద్రవ్యాలతోటి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగా ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఆ అమ్మలగన్నమ్మ శ్రీ బలసలమ్మ అమ్మవారికి జ్యేష్ఠ పౌర్ణమి, దీనినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి శుభ సందర్భంలో తాడేపల్లిగూడెంలో కొత్తగా ప్రారంభం చేసినటువంటి న్యూ లుక్ హెయిర్ అండ్ స్పా వారు ఈరోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారి సేవలో పాల్గొనడం జరిగింది. అమ్మవారికి గజమాలలతో, పట్టు వస్త్రాలతో అలంకరించుకొని పంచామృతాలతోటి, ఫల రసాలతోటి, వివిధమైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి ఉదయకాలంలో అభిషేకం చేసుకోవడం జరిగింది. తదనంతరము అమ్మవారికి అలంకరణ చేసి హారతి గైకొని అమ్మవారి యొక్క దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాయం వేళ 6 గంటలకి ఆ అమ్మవారికి నవహారతులు ఇచ్చి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఊంజల్ సేవ మరియు లలితా సామూహిక పారాయణ ఇత్యాది కార్యక్రమాలు కూడా ప్రతి పౌర్ణమి తిథి యందు జరుగుతూ ఉంటాయి. బేమడోలులో 4 దశాబ్దాల చారిత్రక విశిష్టత కలిగిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం సోమవారం వైభవంగా కొనసాగింది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా విశేష హోమాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బృందావనం మధుపవన్, వేదబ్రహ్మ మామిళ్లపల్లి గణేష్ శర్మ బృందం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, త్రిశూలార్చన, వాస్తు పూజ, వాస్తు హోమం తదితర హోమాది కార్యక్రమాలను వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ 40 ఏళ్ల చరిత్ర కలిగిన బేమడోలు అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు దాతల సహకారంతో ఆలయాన్ని 5 అడుగుల ఎత్తు పెంచే పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులలో భాగంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవత పరివార విగ్రహాలను గోవు సమక్షంలో శాస్త్రోక్తంగా పెకిలించి తాత్కాలికంగా ప్రత్యేక మండపంలో ప్రతిష్ఠిస్తున్నట్లు వివరించారు. పునరుద్ధరణ అనంతరం ఆలయాన్ని ఆధునిక సౌకర్యాలతో భక్తులకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అయ్యప్ప భక్తులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
భీమడోలు కాలవగట్టు దగ్గర వేయించేసి ఉన్నటువంటి పరివార దేవత ప్రయుక్త శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయం పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో భాగంగా నేడు స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన, త్రిశూలార్చన, వాస్తు పూజ, అదేవిధంగా వాస్తు హోమము, జీర్ణోద్ధారణాంగ హోమములు, కలాపఘర్షణ, బాలాలయ ప్రవేశము మొదలగు కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జరగడం జరిగింది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అంతేకాకుండా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందరూ పొందాలని, ఈ ఆలయానికి తమ వంతుగా కృషి చేసేటువంటి వారందరికీ కూడా తమ వంతు సహాయాన్ని ఆ స్వామి యొక్క సేవగా భావించి మీరందరూ కూడా తలవక చేయగలుగుతారని చెప్పి ఆశిస్తూ, పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి పురస్కరించుకుని అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి నెల పౌర్ణమికి భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పీతల సత్యనారాయణ, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, ఆలయ చైర్మన్ పంతం శేఖర్, మల్లెల ప్రసాద్, కాకి చిన్ని, నరాలశెట్టి సంతోష్, కంబాల కొండయ్య, చోడగిరి ఉమర్, పంజారాము, నరాలశెట్టి చంద్ర, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రెండు చుక్కల పోలియో మందుతో మీ పిల్లల బంగారు భవిష్యత్తు మెరుగుపడుతుందని 1వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కళ్యాణ రామచంద్రరావు తెలిపారు. స్థానిక 1వ వార్డు వినాయకుడి గుడి వద్ద పల్స్ పోలియో వ్యాక్సిన్ కార్యక్రమంలో కళ్యాణ రామచంద్రరావు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి మోహన దుర్గారావు, ఏఎన్ఎం ప్రశాంతి, భవానీ, అంగన్వాడీ టీచర్స్, హాస్పిటల్ ఉద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ మిత్ర అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్లో సోమవారం నషముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అక్షర డిగ్రీ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మల్లిపూడి మిత్ర మాట్లాడుతూ యువత మత్తుమందుల వైపు పోరాదన్నారు. సైకాలజిస్ట్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఒత్తిడి వలన సమయ పాలన, ప్లానింగ్ లేకపోవడం, భయం వలన ఎక్కువ మంది మత్తుమందులకు అలవాటు పడతారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంగారత్నం, నాగలక్ష్మి, ప్రకాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు ఎందుకు పెట్టారు? సర్వే జరిగింది. సర్వే జరిగినప్పుడు 532 జిల్లాలు, భారతదేశంలో ఉన్నటువంటి జిల్లాల్లో 532 జిల్లాలు మత్తు మందులను వాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశానికి అన్నపూర్ణ. భారతదేశానికి అన్నం పెట్టేది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా. భారతదేశానికి ఏమో ఆంధ్రప్రదేశ్ పెట్టే, ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వినిపించేటువంటి వాళ్ళం మన పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళం. మన పశ్చిమ గోదావరి జిల్లాకి అన్నపూర్ణ అనే పేరు ఉండేది. అలాంటి జిల్లా కూడా డ్రగ్స్ వాడుతున్నారు అనేటువంటి సర్వేలో ఇది బయటికి రావడం వల్ల మన జిల్లాని కూడా మత్తు రహితమైనటువంటి జిల్లాగా తయారు చేయాలని ఆలోచించినట్టు మనందరికీ బాధాకరం. మనం బాధపడాలి. ఎక్కడైతే అన్నాన్ని పుట్టించినటువంటి ఈ జిల్లా మత్తు మందులకు నిర్వీర్యమైపోతుంది అనేటువంటి బాధ మనకు ఉండాలి. ఇటీవల కాలంలో పాశ్చాత్య పోకలు పెరిగిపోవడం వల్ల యువతలో డ్రగ్స్ మీదకి ఎక్కువ ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. రైతు ఉద్యమ నిర్మాతలు కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి, ఉద్దరాజు రామల స్ఫూర్తితో రైతు ఉద్యమాలను సాగిద్దామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు పిలుపునిచ్చారు. సోమవారం ఏలూరులో పాత బస్టాండ్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23 మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ప్రచార జాథాను వై కేశవరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వై కేశవరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి బలరాం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, కె రాజా రామ్మోహన్ రాయ్, ఆర్ లింగరాజు, పి రామకృష్ణ, ఎం నాగమణి, పి మంగరాజు, కట్టా భాస్కర్రావు, బొడ్డు రాంబాబు, సూర్యకిరణ్, పంపన రవికుమార్, ఎం ఇసాకు తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాన్ని. బ్రహ్మారెడ్డి సత్యనారాయణమూర్తి గారు లాంటి వారు, ఉత్తరాంధ్ర రామన్ గారు లాంటి వారు, అన్నే వెంకటేశ్వరరావు గారు లాంటి వారు యోగాది యోగులు ప్రారంభించినటువంటి సంఘం ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు త్యాగ స్ఫూర్తితో ఏర్పడినటువంటి సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా రైతుల కోసం నిలబడి పోరాడి ప్రాణాలర్పించినటువంటి కన్నికంటి హనుమంతుకి వారసత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. అలాగే విశాలాంధ్ర కోసం పోరాడింది, సమైక్యాంధ్ర కోసం నిలబడింది ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. పొట్టి శ్రీరాములు యొక్క పోరాట స్ఫూర్తితోటి నిలబడిన సంఘం ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నే వెంకటేశ్వరరావు గారు లాంటి వారు, బ్రహ్మారెడ్డి సత్యనారాయణమూర్తి గారు లాంటి వారు, కొత్తల సత్యనారాయణరాజు గారు, ఆర్ఎస్ గారు, గోగవల్లి రాజారావు గారు, గడిపూడి సత్యనారాయణ గారు, వలవల శ్రీరామూర్తి గారు, గాంధీరాజు శ్రీరామరాజు గారు, అలాగే పోపుతరాజు లక్ష్మీ నరసింహరాజు గారు, పోలిశెట్టి శేషావతారం గారు, ఇలాంటి యోధులందరూ ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరి స్ఫూర్తితోటి పోరాడుతున్నటువంటి సంఘం. పక్కన ప్రభుత్వాలన్నీ కూడా ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు వాళ్ళ ఒకవైపు రైతు సంఘాలన్నీ కార్మిక సంఘాలతో కలుపుకొని ఈ రైతు వ్యవసాయాన్ని కాపాడుకోవాలని పోరాటానికి సమాయత్తం అవుతున్నటువంటి తరుణంలో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు ఏలూరు పట్టణంలో జరపడానికి నిర్వహించినందుకు ఉదాహరణ ఈ ఏలూరు జిల్లా నుంచి పెద్దలు బ్రహ్మారెడ్డి సత్యనారాయణ గారి నాయకత్వాన 1938లో 1512 మైళ్ళు ఏడాది పాటు కార్యక్రమం చేసి ఆనాటికి ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థ ఒకవైపున, బ్రిటిష్ ప్రభుత్వం ఒకవైపున రైతులను పీడించి కృషి చేస్తూ ఉంటే దానికి రైతు రక్షణ యాత్ర మొత్తం జరిపి ఎకరాల వరకు పాదయాత్ర నడిపి జమీందారుల ఆగడాలన్నీ బయటకు తీసి చేసిన పుల్లాపూడి. అట్లాగే అనంతరమే అనేక పోరాటాల అనంతరం స్వాతంత్రం అవడం ఆ జమీందారీ వ్యవస్థ రద్దు జరిగింది. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లోని వాసవి కనిక పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో జ్యేష్ఠ మాసం పౌర్ణమి పురస్కరించుకుని వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ అనంతరం అమ్మవారి మూలవిరాట్కు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, ఫలరసాలతో, పసుపు కుంకుమలతో విశేషముగా అభిషేకములు ఆలయ ప్రధాన పురోహితులు ఆదిత్య శర్మ అర్చకత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ నున్న బాలత్రిపుర సుందరరావు దంపతులు, పౌర్వాధ్యక్షులు పేరూరి కాసయ్య పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పం మరియు విశేషంగా అలంకరణ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న దివ్యాంగుల పిల్లలకు డాక్టర్ చుక్కా ఐజక్ మరియు జ్ఞాపకార్థంగా చుక్కా మేరీ సారా వి జాన్ చుక్కా మేరీ సౌజన్యంతో దివ్యాంగుల విద్యార్థులకు విద్యా సామాగ్రి, పలకలు, డ్రాయింగ్ బుక్స్, క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్, ఎరేజర్స్ అందజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగుల పిల్లల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. 12 గంటల నుండి అన్న సమారాధన నిర్వహించారు. ఎస్జి సతీష్, లక్ష్మీ దంపతులు కుమార్తె లలితా సాయి, దుర్గా కుమారుడు వీరవెంకట మణికుమార్ సహకారంతో ప్రసాదం, అన్నదానం అందించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదానంలో పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్నసమారాధన దాతలు గౌరవనీయులు శ్రీ ఎస్జి సతీష్ గారు, అలాగే వారి ధర్మపత్ని లక్ష్మీ దంపతులు, అలాగే వారి కుమార్తె లలితా సాయి దుర్గా, అలాగే వారి కుమారుడు వీరవెంకట మణికుమార్, వారి కుటుంబ సభ్యులతో ఈ రోజున అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. అలాగే వారి కుమార్తె లలితా సాయి దుర్గకి
ఉద్యోగం వచ్చిన సందర్భంగా వారి కుటుంబం వారంతా కూడా ఈ రోజున ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్పదానం ఉంటారు. అలాగే ఈ యొక్క అన్నదానం నిర్వహించిన సతీష్ గారు వారి కుటుంబ సభ్యులకి, అలాగే ఆ చిరంజీవి కూడా ఆరోగ్యాలు పరమేశ్వరుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఆ పాప మరింత ఉన్నత స్థితికి చేరాలని అన్నదాన కమిటీ వారిని కోరి ప్రార్థిస్తున్నాం. సోమవారం సందర్భంగా పెంటపాడు కాలువగట్టు వద్ద వేయించేసి ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జ్యేష్ఠమాస పౌర్ణమి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో శ్రీ చింతామణి దేవి, శ్రీ గురుపాదుకులకు ఆలయ అర్చకులు యవటూరి శశికాంత్ శర్మ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. వెజ్జు ఉదయశ్రీ సౌజన్యంతో అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, వివిధ పుష్పమాలలు అలంకరించారు. తదుపరి జరిగిన సామూహిక పారాయణంలో వేముల రమాదేవి, బొబ్బిరి వెంకటలక్ష్మి, ముత్తా భవానీ, నడిపల్లి కాశీ అన్నపూర్ణ, పెచ్చట్టి సీత, పురిటిపాటి సీత లక్ష్మి, నక్కా రామలక్ష్మి, కొవ్వూరి లక్ష్మి పాల్గొన్నారు. రాత్రి వెన్నెలలో గోక్షర చంద్రదర్శనం చేసి అమ్మవారికి ముత్యాల హారతి సమర్పించారు. ఈ కార్యక్రమాలను మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు పర్యవేక్షణ చేశారు. పూజాధికారులకు కావలసిన సంబరాలను గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావులు సమకూర్చారు. గణపవరం మండలం కాసిపాడు గ్రామంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా నెంబర్ 2 ప్రాథమిక స్కూల్లో దోమకాటు వలన వచ్చే వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆరోగ్య సహాయకుడు నామాల రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాలరాజు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. దోమకాటుకి గురి కాకుండా ప్రతి శుక్రవారం జరిగే ఫ్రైడే డ్రైడే కార్యక్రమంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎంఓ శ్రీనివాస్, ఉపాధ్యాయులు కె ప్రసాద్, పార్వతి, ఏఎన్ఎం ఏసమ్మ, ఆశా కార్యకర్త కృష్ణకుమారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మీకు చిన్నప్పుడు ఒక పాట నేర్పించారా? మీరు ఉదయం లేవగానే కాలకృత్యాలు తీసుకోవాలి. అంతేనా? ముఖ్యంగా మనకి ప్రతి శుక్రవారం ఫ్రైడే ఎంత ప్రభుత్వం పెట్టిందంటే ఆ రోజు పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టూ చెత్త వర్షాలు పడతాయి కదా, నీరు నిల్వ ఉండకూడదు. అదేనా? మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళి పక్కింట్లో వేయకూడదు. ఒకవేళ నీళ్ళు ఉన్నాయో నీళ్ళు వేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఆ నీరు నిల్వ ఉండడం వల్ల ఆ నీటిలో ఏం పెరుగుతాయి? దోమలు పెరుగుతాయి. ఆ దోమ కాటు వలన మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా ఈ వ్యాధులు వస్తాయి. అంటే మనం ఏం చేయాలంటే దోమ పుట్టకూడదు. ఏం చేస్తే మనం చేయవలసిన పని ఏంటంటే నీరు నిల్వ లేకోకుండా ఉంచుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.